యష్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కేజీఎఫ్ 3'. అయితే ఈ మూవీకి ముందు యష్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కేజీఎఫ్ 2'. అయితే 'కేజీఎఫ్ 2' రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా ఆ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ యష్ గారు ఈ 'కేజీఎఫ్ 3'లో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో యష్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కేజీఎఫ్ 3' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది విజయ్ కిరగాండూర్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది యష్, శ్రీనిధి శెట్టి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'కేజీఎఫ్ 3' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. అయితే ఈమె ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కోబ్రా'. ఈ 'కోబ్రా' మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఈ 'కోబ్రా' మూవీకి ముందు శ్రీనిధి శెట్టి గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కేజీఎఫ్ 2'. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ 'కేజీఎఫ్ 3' మూవీలో శ్రీనిధి శెట్టి గారు నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో శ్రీనిధి శెట్టి గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వచ్చి మళ్ళీ తనకి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'కేజీఎఫ్ 3' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'కేజీఎఫ్ 3' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ 'కేజీఎఫ్ 2' మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు తర్వాత ఉంటుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ 2025 లోపు రిలీజ్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో యష్కి ఇంకా శ్రీనిధి శెట్టి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కేజీఎఫ్ 3' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.